ఎందుకు వచ్చినామంటే సాంగ్ షూటింగ్ అని చెప్పినాం కదా, అట్లా అని చెప్పేసి వరంగల్కి అయితే పోతున్నాం. మా సీతమ్మ సాంగ్ షూటింగ్ అయితే ఇప్పుడు అన్ని సర్దుకొని ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కటి మీకు బ్లాగ్ లో అందిస్తూ ఉంటాం అనమాట. చూడండి ఇల్లు అయితే ఎట్లుందో, మొత్తం సామాన్లు బట్టలు, ఎందుకంటే 4-5 days పడుతుంది కదా సాంగ్ షూటింగ్ కి, అట్లా అని బ్యాగుల సమానం. ఏమైంది సోని? పాపం కష్టమైతుంది మాకు, పొద్దున్న చదివి చదివి చెక్కి ఉండేమో చూసి ఏమో చూడండి. అది నాన్నగారని కానీ వేయండు పాపం. పెండెత్తని అంజీ అట్లనే పెండ కూడా ఎత్తాయి, పెండెత్తి అట్లనే. ఇద్దరైతే వేయరు, చేసేది ఏముండదు కానీ బిల్డప్ ఎక్కువ బిజినెస్ ఒక గైస్. తానం చేసిన లోకి ఇంకా తానం చేయలేదు గైస్. సోని అయిపోయి తానం అయిపోయింది సోనిది. మా డాడీ అయితే ఇప్పుడు మాకు బోనాలు చేస్తుంటున్నాను కానీ మా మమ్మ ఏమో బియ్యం కడుగుతుంది, మా మమ్మ ఏమో చదువుతుంది, మా డాడీ ఏం చేస్తుంది చూసేద్దాం. బోనాలు కావాలకు వేడి వేడి బోండలు అయితే తినాలి. ఇప్పుడు వెదర్ అయితే కూల్ ఉంది బయట, మేము ఇప్పుడు వేడి వేడి బోండలు తింటాం. ఇది ఇలా ఏమంటారో చెప్పండి ఇక మీరే. అయిపోయినా మేమందరం తిన్నాం ఇప్పుడే. అంజీ అన్న వాళ్ళందరూ తింటున్నారు, మేము తినేసినాం అప్పుడే. ఇంకా మమ్మీ డాడీ తినలే. అన్న వాళ్ళు షూటింగ్ తీసి అన్న వాళ్ళ అయితే బాబాయ్ మొత్తం మంటారు ఖుషి ఖుషిగా పాట తీసుకున్నాను భయ. మీరు తీసుకోవాలి రెడీ తీసుకోవడానికి. చలో చలో రన్నింగ్ గైస్. నేను ఏది పట్టుకోపోతా అంటే ఇది పట్టుకోపోతా, ఇది పట్టుకో. ఇంకేదండి ఏదో సోకెట్స్కి పట్టుకున్నా. బక్క ఉన్నావు ఏదకి పట్టుకోవచ్చు డబ్బా. ఓ ఇంత పెద్ద బ్యాగ్ కకృతి గైస్. నడవండి నడవండి. ఓ డబ్బా పట్టుకొని వస్తుండు. ముంగడ వ్యాన్ ఇక్కడ స్కార్పియో గైస్. అవన్నీ సామాన్లు తెచ్చి అలా పెట్టేసినాం గైస్. ఇప్పుడైతే మీటింగ్ మా మమ్మీ వాళ్ళు అయితే వచ్చేస్తారు గైస్. ఇప్పుడు అయితే మనం బయలుదేరబోతున్నాము. ఇక్కడ మన వాళ్ళు కూడా వచ్చేసారు. అక్కడ మన వ్యాన్ చూసి మన వ్యాన్ మర్చిపోం. బ్లాక్ కార్ డిస్కషన్ చేయాలి. మా డాడీ ఇప్పుడు ఎలా పోతాడు? మా మమ్మీ అయితే ఇదే బండి మీద వస్తా అని ఉంటుంది. మేము పిల్లల మందరం వాళ్ళు వస్తాం, మమ్మీ వాళ్ళు వెళ్ళొస్తాం. వెళ్ళొస్తారంటే ఇలా డిస్కౌంట్. అయ్యా మమ్మీ అప్డేట్ డాడీ బండి డాడీ. మమ్మీ మమ్మీ సంతోషమా? ఇల్లనే సంతోషం. బాయ్ లైగర్.
కొట్టియం తరలాయర్ మరి చలో జై గట్టి శివ పాప మళ్ళీ డూగడే వస్తున్నాడు जल्दी डोर नीचे सामने ना रख के रखा है చూసే డాడీ వాళ్ళు అయితే వెనకాల వస్తున్నారు మేము కార్లో పోతున్నాం డాడీకి అదే నడపద్దు తెస్తుందంట ఇది వద్దంటుంది డాడీ తనలోనే వస్తుండో నేను ఇందులో పోతున్నాను ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తాను ఆమె అయితే కళ్ళు తెచ్చింది గైస్ అయ్యప్పు అయ్యప్పు సబ్స్క్రైబర్ పచ్చిపులుసు కొంచెం పోసిన మన కార్ అయితే ఇక్కడ ఉంది మొత్తం బయటకు వెళ్తుంది ఎంత జల్దీ స్టార్ట్ అయినా ఆడ సైకిల్లో గాలి లేదు మనకు సైకిల్ ఇప్పుడు ఇంపార్టెంట్ సైకిల్లో గాలి కొట్టిస్తుండు మామ ఇక్కడైతే సైకిల్ ఇస్తుండే ఇప్పుడు మొత్తం బురా అని చెప్తాడు ఇక ఎక్కడ పోతావు ఎక్కడ అరే పోరా నువ్వు కూడా నవీన్ భాయ్ బురా అందుకే మీరే మొత్తం చేయాలి బ్లాగ్ అయితే ఇప్పుడు శివాబాయి నడిపిస్తాడు రాగిన మాల్ పాలకపోతే చెప్పడం బీఆర్ పాలకపోతే చెప్పడం డెకరేషన్ డెకరేషన్ చేసేది మొత్తం అంబులెన్స్కి ఫోన్ చేయండి రా అంత దూరం అవసరం లేదు రంజన ఏదో మంచి ఛాయ్ తాగింది గైస్ ఎవరు నేను ఎప్పుడు వెళ్ళారా అవు ఛాయ్ తాగిందట ఎప్పుడు చాయ్ మంచిగా రింగ్ రింగ్ వాడు ముగడ చాయ్ సెట్ అయిపోయింది నేను ఇప్పుడైతే మనం పూజ చేద్దాం దానికి ఇక్కడే చేద్దాం అక్కడేనా రెండు రోజులు ఇట్లానే వెదర్ ఉంటే చాలు ఇట్లా వెదర్ ఉంటే మనం హైలైట్ షార్ట్లో బొట్టు ఉండాలి ఉంటుంది ఏంటి కష్టం మీద నవీన్ జరుగు ఇక్కడ అందరూ ఉంటుంది పెడదాం పూలు ఎందుకు వస్తాయి కాయలు ఉంటాయి కాయలు ఇయ్యదానికి రాస్తావా సార్ యాక్షన్ అందరం ఉంటాం ఇట్లా ఓకే 3, 2, 1 గో రామమ్మ సీతమ్మ టేక్ 1 యాక్షన్
అయితే సైకిల్ పట్టుకొస్తారా అయితే లెక్కన వస్తుంది కాళ్ళకి షూటింగ్ ఈయన అన్నమాట స్పాట్ చెప్పు అంజుబాయ్ ఎట్లా అక్క తీసుకుంది ఇప్పుడైతే ఇక్కడ మన ఫస్ట్ షూటింగ్ ఫస్ట్ అంటే ఇక్కడ స్టార్టింగ్ మనమైతే వెళ్ళిపోదాం షూటింగ్. ముఖం చూసుకో ఏం లేదు చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ ఫ్లూట్ ఎప్పుడు స్టార్ట్ అయితే సైకిల్ తీసుకొని స్టార్ట్ అయిపోవాలి. సైకిల్ ఆయన రావడం బండి అరే అన్ని టవాల్ తీసుకోరా డూరియా వేసుకుంటే మళ్ళీ నేనే దగ్గరికి వెళ్ళి దించుకొని పోతాడు. ఫోన్ పెట్టానికి ఒక ఫోన్ అంటే ఒక ఫోన్ నా దగ్గర ఫోనా అంటే ఓకేనా అది అట్లాగే సైకిల్ డ్రైవర్ అయిపోయింది. మళ్ళా చెప్పుతా బ్రేకులు పని చేస్తున్నావు ఇగో ఒక బ్రేకులు పని చేస్తున్నావు. చెప్పాలి దా ఒకసారి రా ఆపు గట్టిగా వరం చేతులేవు రావాలి ఇంకా వచ్చింది ఆడికి స్పీడ్లో వచ్చి ఆపి అన్న సీట్ వచ్చింది దా అన్నా సీత వచ్చింది. మళ్ళీ 3, 2, 1 గో. అన్నా సీత వచ్చింది. నువ్వు ఒక దగ్గర మార్క్ చేసుకో అన్నీ ఆగాల. చాక్ పీస్ తలకాయలు లేచిపోతాయి. చాలు ఓకే 3, 2, 1 గో. సీత వచ్చింది. మళ్ళీ ఒకసారి అన్నా సీత వచ్చింది. 1 సెకండ్ గుంజుకుంటా నా దగ్గర చూసినా ఇట్లా పెట్టుకొని ఉండరా ఇట్లా అది సెట్ కాదు. అది ఏదైనా అది అట్లా ఉండి రాగానే చలో సైడ్కి ఉండు సైడ్కి జరు సైడ్కి ఇంకా చాలు ఆపు. పర్వాలేదు కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. ఈ ఆవు కదులుతూనే ఉంది. సరే రెడీ ఒకసారి ఇట్లా చెయ్యి అన్న సీట్ వచ్చింది ఇట్లానా? అంతే దాని తర్వాత క్లోజ్ తీసుకుంటా. 2, 1 గో. అన్న సీట్ వచ్చింది. ఓకేనా? నువ్వు కంటిన్యూ ఉండాలా. ఓకే ఓకేనా నువ్వు ఎందుకు నాకు చెప్పియా? నవీన్ డైలాగ్ చెప్పినాక తిరిగి చూడు. అన్న అన్నప్పుడు చూడు సీత వచ్చిందా. ఓకే రెడీ 3, 2, 1 గో. అన్న అరే ఓకే 3, 2, 1 గో. అన్న సీట్ వచ్చింది. ఒక క్లోజ్ తీసుకున్నా. నువ్వెందుకు రా మామూలుగా ఏదో ఫైటింగ్ ఉన్నట్టు పోకురా. రెడీయా? నిజంగా అట్లా ఫైటింగ్ చేస్తుంటే ఉన్నాడు ఈయన. జబ్బ మీద ఇట్లా పెట్టుకో, ఇట్లా కట్టి ఇట్లా పెట్టుకో అట్లా. రెడీ అది ఇట్లా కొట్టినట్టు ఓకే రెడీ 3, 2, 1 గో. అన్న
మనకి హెల్ప్ చేసిండు కట్టడం వాడేసి వస్తావు మనకైతే కట్టించిండు ఆవులనైతే చూసుకున్నాను ఒక సైకిల్ దొక్కి కలిసిపోయినాడు కానీ బయట సైకిల్ అయితే చాలా పీస్ఫుల్ ఇద్దరు సైకిల్ ఇవి వస్తాయి ఆగు నువ్వు ఇక్కడ పెట్టరా నాయన మనం షూటింగ్ చేసుకునే వాళ్ళ నువ్వు నించని దొక్కుతానే ఒకటి కొనిస్తా కాకపోతే తొక్కుదు సైకిల్ మంచిది మంచిది దొక్కుతానే మంచిది కొనిస్తా రోజు దొక్కుర్రి ఇది తొక్కితే పిక్కలు వస్తాయి మళ్ళీ స్కేట్ బోర్డ్ అరే ఇప్పుడు ఆడతాం అన్నాడు మాట్లాడా షూటింగ్ మన ఇంటికాడ అడిగిన మనం వాటిచ్చినప్పుడు మెల్లారాను రైట్ వస్తుంది కొంచెం పికప్ అందుకోవట్లేదు అది వస్తుంది దొర చల్లగానే ఉంటుందన్నా జస్ట్ మనుషులు ఎవరు మసవాడు వేసినావు సైకిల్ అయితే అవుతుంది పొద్దున 4కి లేచినాం ఇప్పుడు ఇంకెంత అవుతుంది టైం ఇప్పుడు 2:50 అవుతుంది 9:30 అవుతుందండి కడుపుకి మీకు ఇప్పుడు తినాలి తీసిన వ్లాగ్ తీసిన అయితే మనం ఇక్కడ టిఫిన్ తీసుకొని ఇక్కడ వచ్చినాం అంతా టిఫిన్ ఇక మళ్ళీ అలా అన్నం వద్దానాలి అట్లా అంత అన్నం నీళ్ళు తీసుకోవాలా అన్నవి ఎప్పుడైతే నీళ్ళని పోతుండే అంజి అవు చూడు ఇట్లా అవుతుందా అన్ని రెడీగా నీళ్ళు తినడానికి ఫుడ్ అన్ని ప్రిపరేషన్ పొద్దుగాల నుంచి ఏం లేదు టిఫిన్ తింటున్నాం ఎందుకంటే షూటింగ్ తీసి అలసిపోయినాం వీళ్ళు పోయి టిఫిన్ తెచ్చారు టిఫిన్ తింటున్నాం ఫోన్ ఛార్జింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మనిషికి బాగుంది ఏ నక్కురియా ఇప్పుడైతే మనం సెకండ్ స్పాట్కి వెళ్తున్నాం అన్నమాట ఇది వచ్చిన ఇంద్రా అంజీ ఏంది అరే అంజీ కట్టనా ఇప్పుడు ఎగరేసి మనము లొకేషన్ అనేది ఎట్లుంది ఎట్లా వస్తుంది ఎట్లా చేద్దాము అనేది ఇప్పుడు ప్లానింగ్ చేస్తాం మంచిగా రాకపోతే వేరే లొకేషన్ ఏంది ఏమన్నా డ్రోన్ అయితే అటు పోతుంది గైస్ నీకు కావాలంటే కిందికి తీసుకొస్తా ఇప్పుడు కిందికి తీసుకొస్తే వాళ్ళు చెరువు కనిపింది
నువ్వు అంజీ దిక్కు ఉండాలి నువ్వు. అంజిదిక్కే ఉంది అది మనకట్ట కనబడుతుంది ఇంటికి. ఏ కాదు యశ్ గారు పక్కకు ఉన్నాడు. ఇప్పుడైతే మనం పేపర్ షాట్ అయితే ఇప్పుడు పేపర్లో ఎగిరేసే సీన్ వచ్చేసింది కాకుండా అది అందరికి చేయమాడేది ఇది పెళ్లి సీన్ అనమాట. ఇప్పుడు అన్న వాళ్ళు కూడా అడుగుతారు మళ్ళీ యాక్షన్ చెప్పగానే మనం ఇక్కడ చేతిలో ఉన్న పేపర్లు నవీను నేను ఎగిరేస్తాం. రైడర్ నవీన్ అయినా 25 degrees ఇట్లా ఇట్లా బలిబంధం బైరుకు ఇంకొంచెం వెనక పోతే కూడా బాగుంటుంది. ఇట్లా వాడు ఇట్లా ఇది ఒక 4 సార్లు అనుకో ముఖాల కేజీ కొడుతుంది. మళ్ళీ ఒకసారి అయితే మనం టిఫిన్ చేస్తున్నాము. ఇక్కడ అలసిపోయినారు మనకి మన వాళ్ళు, అందుకనే ఇక అలసిపోయినాం. షూటింగ్ స్పాట్ కి వచ్చేసినాము. ఇప్పుడు ప్రపోజింగ్ సీన్ అన్నమాట. ఇక్కడ మేమైతే అలసిపోయాం. ఇప్పటిదాకా మాది అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది మాది. మాదైతే ఇప్పుడే అయిపోయింది. మమ్మల్ని అందరూ ఫుల్ మంది చూస్తారు ఇక్కడ చూడండి. స్కూల్ పిల్లలు కూడా ఆగి చూస్తుంటారు. పొజిషన్ యశనా యశన్న సనా సనా రెడీయా తింటున్నాం అనమాట. మనం తినగానే షూటింగ్కి వెళ్ళాలి మళ్ళీ. చూడండి అందరూ ఇప్పుడైతే ఆల్ ఈటింగ్. అయ్యా 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 ఆల్ ఈటింగ్ సూపర్. ఎదురా రేణుమాలు అయితే కనిపించిన అనమాట. చూడండి అయితే బాగున్నావు అని రేణుమాలు. ఇక మా పెద్దమ్మ వాళ్ళు అయితే తింటూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు ఆల్రెడీ. నువ్వు తినేటి ఇవి కాదుగా, ఇవి తింటున్నావు వేరే నీకు అక్కడ దొరుకుతాయి కదా. రండి రండి రండి. ఎట్టున్నాయి కాయలు నాకన్నా తిన్నావు నువ్వు రేణుమాలు? ఎందుకో చెప్పు, ఎందుకు చెప్పు. మమ్మీకి ఎప్పుడు ఇదే బాధ అనమాట. ఏంటి మమ్మీ మేము చెప్తున్నావు? నువ్వు తింటపోయింది ఫ్రెష్ పండ్లు. ఎట్లుంది కాయ? టేస్ట్ ఎట్లుంది అంటున్నా. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? తీయగా ఉందా? బాగుంది. చికెన్ అయితే ఉందంట గైస్. మా అక్క అయితే చూపిస్తుంది. చెప్పులి బాలా దారి 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 పోవచ్చా లెక్కించలే? మా గొడ్డ భయం అవుతుంది. పోదాం పర, పోతే అందరం పోదాం. పాములు ఇట్లా ఏముండే? ఏం కాదు బాగా పాదాలు కనిపిస్తున్నాయి కదా చూడండి. లోపలికి అయితే మనం పోదాము. లోపల ఎట్లుంటుంది మీకు అన్నీ చూపిస్తా.
ఇట్లాంటివి నేను ఫస్ట్ టైం పోవడం ఇంట్రెస్ట్ కూడా నాకు ఇట్లాంటి పోవాలంటే. పోవాలని ఉందా షా నీకు? పోవాలని ఉందా? ఏనాడు పోదా నెక్స్ట్ టైం ఇట్లాంటి దాంట్లోకి లైఫ్ లో రిస్క్ ఉంటే ఏమంటుంది, లైఫ్ లో రిస్క్ ఉంటే తీసుకొని చూస్తా. వేసేస్తాము ఆగురి. ఒకరు అటుండ్రు, ఒకసారి ఒకరు అటుండ్రు. తీసినప్ప లైట్ అయితే పెడుతున్నా నేను. ఫస్ట్ పోవాలా పోతావా గాయస్? గింతే ఉంది అయితే ఎట్లుందో. అమ్మా ఇక్కడ ఉన్నాడు దేవుడైతే. ఇప్పుడు మీకు ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ సందులకని బయటికి పోవాలి, ఇదే సందులకని పోవాలి. దేవుడైతే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ చిన్న ఉంది జాగ కూడా చాలా చిన్న ఉంది. ఇప్పుడు ఇంట్లోకి పోవాలి. ఎవరో ఒకరు ఫస్ట్ పోతే నేను బయటికి కెమెరా ఇస్తాం, మీరు వాళ్ళకి జీవరి అక్కడ ఉన్నట్టు పడుతున్నావా? చూసి ఇక వీడియో పట్టుకో. అయితే కొండ మీద పడ్డా అనుకోవచ్చు. 2 నిమిషాలు ఆగండి. పడతావా? చేస్తావా? చూసిరు కదా మీరు, ఇట్లాంటి ఎప్పుడైనా చూసిర్రా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇట్లాంటి ఎప్పుడు పోలేదు. నాకు ఇట్లాంటి చాలా ఇంట్రెస్ట్ కూడా. ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. షాకింగ్. అత్తమ్మ థమ్స్అప్ అయితే ఎగ్జాక్ట్ చేసింది. అదైతే ఎట్లా వచ్చిందో ఆరులో కూడా నా ఫలితం మొత్తం దాచేసింది. ఇప్పుడైతే మొత్తం థమ్స్అప్ దాచేసి ఎట్లా అవుతుంది చూడు. షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది.